వైద్యో నారాయణో హరి అన్నారు. అంటే వైద్యుడు ఆ నారాయణుడితో సమానమని అర్థం. అవును, నారాయణుడు కూడా వైద్యుడే, అందరికన్నా పెద్ద వైద్యుడు. తనలోని వైద్యుడిని నరసింహావతారంలో నిక్షిప్తం చేశాడు. యాదగిరి గుట్టలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించిన వారికి కుదరని రోగం ఉండదని భక్తుల నమ్మకం. యాదగిరి గుట్ట నరసింహస్వామి భక్తుల కలలో కూడా కనిపించి వ్యాధులు నయం చేస్తారన్న నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది. యాదగిరి గుట్ట కొండ మీద ఉన్న నృసింహ పుష్కరిణిని యాదవ మహర్షి తవ్వించాడని, ఈ పుష్కరిణికి వ్యాధులు నయం చేసే శక్తి ఉందని స్కంద పురాణం పేర్కొంటుంది. యాదవ మహర్షికి విష్ణువు ప్రత్యక్షం కాగా తనకు 3 అంశాలతో దర్శనం అనుగ్రహించమని వేడుకొన్నాడట. అప్పుడు స్వామి గండభేరుండ నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి రూపాలు ధరించి కనిపించాడు. ఇక్కడి ఆంజనేయ స్వామికి 5 ముఖాలున్నాయి. అందులో ఒకటి సింహరూపం. ఆంజనేయ స్వామి గుడి ఉన్న బండ మీద గండభేరుండ నరసింహమూర్తి, గర్భగుడిలో జ్వాలా నరసింహ, యోగానంద నరసింహమూర్తులు ఉండటం విశేషం. నరసింహస్వామి దేవాలయాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. దేశంలో ఎక్కడ నరసింహస్వామి దేవాలయం ఉన్నా మూల విరాట్ కొండ గుహలోనే ఉంటుంది. ఎందుకంటే సింహం కొండ గుహల్లో ఉంటుంది కాబట్టి నరసింహస్వామి విగ్రహం కూడా కొండ గుహలోనే ఉంటుందని చెబుతారు. యాదగిరిగుట్ట నరసింహస్వామి విగ్రహం కూడా కొండ గుహలోనే ఉంటుంది.